మాట్లాడండి సార్. అసలే సార్ మీరు మాట్లాడుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు సార్. మీరు మాట్లాడుకోవచ్చు సార్. మీరు 100 సార్లు చెప్పుకోవచ్చు సార్, మాకు ఇబ్బంది లేదు. రామాయణం గురించి, భాగవతం గురించి, మొగ్గుళ్ళు గురించి చెప్పేదేనా సార్? మీరు చెప్పింది మేము అన్నాం కాబట్టి ఇప్పుడు మేము చెప్పిందండి. మీరు చెప్పండి. ఆడింగితనం గురించి, మొక్కులు చెల్లించుకున్న ఆడింగితనాల గురించి అవన్నీ మీకు అనవసరం. మనం అడిగేది కూడా అవన్నీ మీకు అనవసరం. మీ దాంట్లో మీరు ఏమైనా చేసుకునే ఇబ్బంది లేదు. మా దాని గురించి వాక్యం చదివించి వాక్యానికి ఏ ఉదాహరణ పెట్టుకోండి. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం లేదు కదా. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం ఏంటంటే చెప్తానండి. భగవద్గీత గురించి జుట్లు పెంచుకునేది, గుండె చేపించుకునేది, ఎందుకు ఈ వ్యవహారాలు మీకు? నేను మా వాళ్ళ గురించి ఏంటిది? భగవద్గీత మీదే ఏంటి సారీ? ఏంటి సారీ? రెండు ఎంగి సారీ అంటే సరిపోతా? మీకెందుకు అంత బలుపు? మీది మీరు ఆడవచ్చుగా, మీది మీరు ఆడవచ్చు కదా. మీరు 3 రోజులు పెట్టుకున్నారు, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేదుగా. మా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మైక్ ఆన్ అది కూడా అంటారు. ఉండాలి, మేము కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళు మా గురించి ఎప్పుడు మాట్లాడాలా, మేము వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలా నడుస్తుంది. ఎందుకు వాళ్ళ మా సబ్జెక్ట్ ఎందుకు తెచ్చారు? పని పాటలు ఏమి లేవేకా? ఓడ మీద పడి జరగడమేనా? ఎందుకు తెస్తున్నారు? క్షమించేదేంటి? అసలు ఎందుకు అనాల్సిన అవసరం ఏంటి? వేరే టాపిక్ అసలు ఎందుకు చెప్పావు దానికి? నీకేం అవసరం? ఏం అవసరం అని మరి చెప్తున్నాను. ఇప్పుడు ఆపుతున్నవాడు ఎంత చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పు. వాళ్ళందరూ కూర్చున్నారు, దేవుడి గురించి చెప్పండి. వింటారా వాళ్ళు? వాళ్ళు కూర్చొని వింటా ఉన్నారు. వీళ్ళు శత్రువుల మాకు? అందరూ ఇక్కడ ఉన్నోళ్ళం కాదా మేము? ఎక్కడి నుంచో ఎగేసుకొని వచ్చి ఏం చెయ్యాలి? 2 పీకితే మగోడా? 2 పీకితే మగోడా? దేనికి? ప్రతి ఎగేసుకొని కోట్లు వేసుకొని వస్తా. పొరపాటు ఎందుకు అయింది? అదే బలుపు. అది అంత ప్లాండ్. మాట్లాడారు అంటారంటే మీరు అందరూ ఉండి కూడా అందరూ ఇక్కడ వాళ్ళమే కదా. తెలిసిన వాళ్ళు ఎందుకు అలా ఇచ్చేస్తున్నారు? ఏ రోజు వచ్చి మీ చర్చల దగ్గర తిడతామా? నీకు దమ్ముంటే పదండి ఇస్లాం పెట్టాలను రండి. నీ దగ్గర దమ్ము ఉంటే పదండి ఇస్లాం పెట్టాలం. అక్కడ చెప్పు, అక్కడ చెప్పేసి. హిందువులు ఒకళ్ళు తేరగా దొరికారు మీకు. హిందువులు తేరగా దొరికారా? మీ దేవుడు నిజ దేవుడు అని ఏడుస్తున్నారు కదా. రండి ఇస్లాం పెట్టాలం. అక్కడికి వచ్చి చెప్పండి మీ నిజ దేవుడిని. గుడ్డ లోడు తీసుకొట్టి పంపిస్తారు. చెప్పేది కోస, ఆడు చెప్పేది నువ్వు చెప్పేది. అయితే ఎవడు పెడతాడు? ఎవడు పెడతాడు? ఎవడు పెడతాడా? ఎవడు పెడతాడు? ఏంటి ఆడు చెప్పేది, వీడు చెప్పేది? మీరు ఇగో పట్టుకున్నావు కదా. ఆగా, నేను అడిగి చెప్పు. పట్టుకున్నావు కదా, నీకు నిజమైన భగవద్ దేవుడు ఉన్నాడు కదా. రా ఇస్లాం పెట్టాలన్నారా? ఇస్లాం పెట్టాలన్నారా? మసీద్ దగ్గరికి వెళ్తా. అక్కడ లేవు మీకు. ఇక్కడికి వచ్చి హిందువులు తయారుగా ఉన్నారు. ఏమైనా వచ్చి మాత్రం తోసేయాలి. మాటలు మాట్లాడుకోవా? మీరు దమ్ముంటే రండి అక్కడికి. అక్కడ రండి. మేమే వచ్చి మీకు లొంగిపోయి అయ్యా ప్రభుత్వ దేవుడు అని చెప్పు, ఒప్పుకుంటాం. గొడ్డలు ఓడదీస్తా అంటారు వాళ్ళు. అక్కడికి వెళ్తే ఓ మసీద్ ముందు చెప్పు, ఒక ఇస్లాంపేట ముందు చెప్పు, 4 సాహిబ్ ముందు చెప్పు. ఆ దమ్ము లేదు. అక్కడ కాదు కొజ్జాలు. మేము మాత్రం గడ్డాలు పెంచుకుంటే కొజ్జాలు. మరి అక్కడికి వెళ్ళి చెప్పలేని వాళ్ళు కొజ్జాలు కాదు, లుచ్చాలు కాదు.
మేము గడ్డాలు పెంచుకొని మాలలు వేస్తే మేము వచ్చేవాళ్ళం. మరి ఏం చెప్పాడు ఇందాడ? గడ్డాలు వేసుకొని నున్నగా గీసుకొని పైనుంచి వచ్చి కాదు. ఒక్కసారి అటు రావటం మానేసి దశం భావాలు తేకపోతే మీకు ఆ కోటు కాదు కదా, చిరిగిపోయి చొక్కా కూడా దిక్కులేదు. ఏంటే ఎవరికి తెలియదు ఇవన్నీ? లింగులు సంకలో తిరిగి చొక్కాలు వేసుకొచ్చి వాళ్ళు కార్లు వేసుకొని తిరుగుతా ఉన్నారు. బిల్డింగ్లు ఎవరి డబ్బులు? కష్టజీవి డబ్బులు కాదు, వాళ్ళు మోసాలు చేసి తీసుకుంటాం డబ్బులు. అవి ఏంటంటే అసలు మైక్ ఎందుకు పెట్టాలండి? మీకు మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీరు బాబోయ్ మా దేవుడు అని చెప్పుకోవాలి. కర్మ గచ్చంతో మీకు ఎందుకు పట్టింది? మాకులాగా గుండె ధైర్యంగా గుళ్ళో పెట్టుకొని పూజ చేయొచ్చుగా. ఆ దిక్కు మీకు లేదు. చెప్పుకొని ఆడితే తప్ప మీకు దిక్కు లేదు. బాబు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు చెప్పుకొని ఆడకపోతే మీకు దిక్కు లేదు. మీకు దమ్ముంటే డిబేట్ కూర్చొని మాట్లాడదాం. మేము గుళ్ళో పెట్టి గుళ్ళోకి మా మనసా చెప్పుకుంటున్నాం. మేము మగవాళ్ళం గడ్డాలు పెంచుకున్నాము, తీసుకున్నామా? మీకులాగా పైనుంచి వచ్చాడు కోసం నుండగా తీసుకొని రాట్లా సూట్లు కోట్లు వేసుకొని. ఎంత పనికిమాలోవడం కాదు మేము. మా కష్టం, మా గుళ్ళు, మా దేవుడు, మా రాజ్యం. ఏంటి మీ రాజ్యం? మీ అమ్మమ్మ లేకుండా మీ అమ్మ ఎలా వస్తుంది? చెప్పడానికి కూడా సిగ్గు శరం లేకుండా. అలా కాదు, చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. అమ్మమ్మ లేకుండా అమ్మ ఎలా వచ్చింది? ఎందుకు వస్తారు? ఎందుకుంటారు? ఎందుకుంటారు? ఇంకా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు జరిగిందిగా. ఆయన హిందువులకు క్షమాపణ చెప్పానండి. అన్నయ్య చెప్పమన్న మైక్ లో చెప్పండి. మైక్ లో చెప్తేనే చెప్పండి. మైక్ లో మీరు అన్న మాట క్షమాపణ చెప్పాలండి. మైక్ లోనే చెప్పండి. మీరు ఇప్పుడు ఈ ఇష్యూ ఆగిపోవాలంటే మీరు అందరికీ క్షమాపణ చెప్పండి అంతే. మైక్ లోనే మీరు మాట్లాడిన మాట బైబిల్లో ఉంటే చదవండి. అసలు బైబుల్ మొత్తం చదవమని వాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుకోండి, లేచి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడమనండి. వీళ్ళకేమో పిచ్చి మాటలు నాలుగు చెప్తే కూర్చొని అక్కడే ఉంటున్నారు. నిజంగా బైబిల్ మొత్తాన్ని వాళ్ళకి చదివి అనిపించమనండి. ఒక్క ఆడ మనిషి అక్కడ నుంచి ఉంటుందేమో. ఒక చిన్న మాట, మీరు నిశ్శబ్దం ఉంటే నేను చెప్తానండి. ఉందాం. బైబిల్ చదివి నేను కొన్ని మాటలు చెప్తాను. ఏం వద్దు సార్, ఏం వద్దు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు అక్కడే రిపీట్ అవ్వకూడదు. బైబిల్లో భగవద్గీత ఉందా, రామాయణం ఉందా, మాలేశ్వరం ఉందా, చెట్టులు పుట్టలు ఉన్నాయా? భగవద్గీతలో చెట్లు పుట్టలు ఉన్నాయా? మరి ఈ సోదరుడు క్షమాపణ చెప్పంతే. బైబుల్లో చెప్పాము. ఈ మాట చెప్తా ఉంటే పెద్ద మాటలు. మొక్కలు తెలుసుకొని ఇప్పుడు రాదే ఉండు. ఏమ్మా చెప్పం ఉన్నారా పగలారా? ఇందాడా పెట్టారు, ఇప్పుడు పెడతాం చెప్పా. హిందువులందరికీ మొక్కలు అందరూ కొంటే నేను క్షమాపణ చెప్తున్నాను హృదయపూర్వకంగా. మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే కనుక, చెన్నాయి తంటాయి కనుక హిందూ మనోభావాలు దెబ్బతింటే అయినా రోడ్ల మీదకి ఎందుకయ్యా? మీకు నిజం దేవుడు అంటే చర్చలో చేసుకునే దానికి చెప్పలా? ఆయన చెప్పలా? చెప్పలా? ఏం క్షమించేదేంటి? అందరికీ క్షమాపణ. తప్పు మాట్లాడాని అందరికీ క్షమాపణ అని చెప్పండి. చెప్పలా? ఏమన్నాడు? మీ హిందువులందరికీ కూడా ఒక సేవకుడిగా నేను క్షమాపణ చెప్తున్నాను. మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక నాది తప్పు, దయచేసి క్షమించండి అని చెప్పాలి. అంటా కొంత జై శ్రీరామ్.
శ్రీరామ్ జై శ్రీరామ్